అప్పుడు వీరిని చూసిన వారిని ఎవరో పెద్ద ఆయన జాగ్రత్త చెప్తున్నాడు. ఎవరో డిక్లేర్ చేయలేము ఆ వచనాన్ని. బైబిల్ పండితులు కూడా డిక్లేర్ చేయలేదు ఆ వచనాన్ని. ఆ వచనమే 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనటి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనటి. అయితే ఆవిడ ఉండొచ్చు, లేదా మూడో వ్యక్తి ఎవరో పెద్ద మనిషి మాట్లాడుతుండొచ్చు. ఏం చెబుతున్నాడు? ద్రాక్ష తోటలు కాస్తున్న సోలమతి, ద్రాక్ష తోటలు కాస్తున్న ప్రియుడా జాగ్రత్త, నక్కలు తిరుగుతున్నాయి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ద్రాక్ష తోట కాపురం అయితే, ద్రాక్ష తోట ఒక దాంపత్య జీవితం అయితే, ద్రాక్ష తోట వారి జీవితం అందమైన వారి యొక్క భవిష్యత్తు చర్యలైతే, గుంట నక్కలు మధ్యలోకి దూరి చెడగొట్టే ప్రయత్నాలకు రెడీగా ఉన్నాయి. ఎవరు గుంట నక్కలు? పచ్చని కాపురంలో ఎవడైతే చిచ్చెడతాడో చెప్పండి, ఆడే మామూలు నక్క కాదాడా, గుంట నక్క, నడ్డెరగొట్టాల నక్కకి. ఇద్దరు బాగుంటే చూడలేని కళ్ళు ఉంటాయి ఈ లోకంలో, తెలుసా? ఇద్దరు భార్యాభర్తలు మ్యాచింగ్ వేసి తిరిగితే చూడలేని పసరగొళ్ళు ఉంటాయి ఈ లోకంలో, తెలుసా? ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఒక వస్తువు కొనుక్కుని తెచ్చుకుంటే పక్కింట్లో ఉన్నవారు చూడలేని నక్కలు, గుంట నక్కలు ఉంటాయి, తెలుసా? ఇద్దరు చక్కటి భార్యాభర్తలు పిల్లలతో కలిసి బైక్ మీద అలా వెళితే కళ్ళు పళ్ళు మిటకరించే నక్కలు ఉంటాయి, తెలుసా? రోడ్డు మీద వాళ్ళు నిలబడి మాట్లాడుకుంటే పళ్ళిరిసి నాలికి కరిసే గుంట నక్కలు ఉంటాయి, తెలుసా? ఆ నక్కలతో ప్రమాదం, జాగ్రత్త, అవి మీలో చిచ్చెట్టేస్తాయి. పెద్దోడు చెప్తున్నారు, పెద్ద ఆయన చెప్తున్నాడు, జాగ్రత్త అమ్మా, కాపరాలను చూసి వారవలేని నక్కలున్నాయి. ఆ ద్రాక్ష పళ్ళు తినేస్తే అందకపోతే అవి మంచి ద్రాక్ష పళ్ళు కాదు, అవి పుల్లగా ఉన్నాయని ఏదో ఒక పుల్లెట్టేస్తాయి. వాటితో జాగ్రత్త. కాపరాలు, మీరు ఎంత అందంగా మీ భార్య భర్తలు మీరు వర్ణించుకుంటున్నారో ఆ అందం వెనకాల నక్కలతో అంత ప్రమాదం కూడా ఉంది. వదినా నీకు విషయం తెలుసా అంటది నక్క. చెవి దగ్గరకు వచ్చిందట ఈ నక్క. ఏమని తెలుసా? రోజు త్వరగా వచ్చేవాడు ఈ మధ్య ఆలస్యంగా వస్తున్నాడు, గమనించావా? రోజు 7 గంటలకు వచ్చేవాడు కదా, ఈ మధ్య 9:30కు వస్తున్నాడు కదక్క. అవును చెల్లి, గమనించలేకపోయాను సుమా అందట. మరి ఏమనుకున్నావు, చిన్నింటికి కానీ వెళ్తున్నాడేమో అంద. నక్కేసిన వసకి ఈ నక్క, నక్కేసిన ఈ నక్కల గుంపు యొక్క ఊసులకి సోలమతి కాపురం చేస్తున్న వనిత అంతట. అన్నం పెట్టి స్నానం చేసి అన్నం పెట్టి కూర్చున్నప్పుడు అన్నం తినేటయానికి అందరు, నాకు తెలుసులే ఈ మధ్య నువ్వు ఎందుకు ఆలస్యంగా వస్తున్నావంటే, ఆఫీసులో వర్క్ ఉందే, లేట్ అయిందంటే, అవునులే వర్క్లు ఎక్కువైపోయినాయి ఈ మధ్య అందట. నక్కెట్టింది పుల్ల. ఆ నక్కెట్టిన పుల్లకి మాట్లాడుతుంది ఏమన్నా తెలుసా? అవునవును ఈ మధ్య ఆలస్యమైపోతుంది. అది కాదే అంటే, అవును మేమెందుకులేండి, అది కాదే మేము అంది. ఆ డబల్ మీనింగ్స్ అర్థమవు, ఏం మాట్లాడుతుంది అర్థమవుదు, ఆ టెంపర్ ఎందుకు వచ్చిందో తెలియదు, ఇప్పుడు కూరలో ఉప్పు ఎందుకు ఎక్కువైందో తెలియదు, ఈ కారం ఏంటో తెలియదు, ఈ తినేది ఎప్పుడు గుసగుసలేడో తెలియదు. కానీ తెలుసుకోరా బిడ్డ, నక్కేదో వచ్చింది ఆ ఇంటికి. సోలమతి నీకు నాకు మనందరికీ పరమగీతాలు చెప్తుంది. నీ కాపురాలు అందంగా ఉన్నప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. ఏదన్నా ఎవరైనా చెప్పారనుకోనండి, ఆవిడ ఇలా చెబుతుందని చెప్పేయండి, మీ ఆయనకి గొడవ ఉండదు. ఎవడైనా ఏ గుంటనక్కగాడొచ్చి నీ భార్య కోసం తేడాగా మాట్లాడితే వెళ్ళి చెప్పు, పలానా ఎదవ ఇలా వాగుతున్నాడు, జాగ్రత్త అని. ఈ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో మధ్యలోకి గుంటనక్కలు తయారవుతాయి. మనం ఎందుకో మరి మనకు రోగం ఏంటంటే, మనవారు మన మాటల కన్నా బయట వాళ్ళ మాటలే మనకి బాగా రుచిగా ఉంటాయి. నమ్మేశానక్క, మరి ఏం చేస్తాం, ముంచేశాడు మమ్మల్ని. నమ్మేశామక్క, నమ్మేశాను రాని ఫీల్ అయిపోతాం.
వాళ్ళు అంతే, అదో కడుపుబ్బరం వాళ్ళకి. అదో రకం మనుషులు ఉంటారండి ఏటో కానీ. మరి అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట అక్కడ. ఊరే వాళ్ళకి ఏమన్నా ఇడిపోతే వాళ్ళు ఎంత ఏడుస్తారని ఇంకిత జ్ఞానం ఉండదా ఈ నక్కలకి? ఉండదు. పచ్చుకున్నాల కాపురంలో చిచ్చెడుతున్నాం, వాళ్ళు విడిపోయి రేపు పొద్దున్న దూరాలు పెరిగిపోతే ఇవేం ఆలోచించరు. అర్జెంటుగా ఆ కుళ్ళంతా చెప్పేయాలి, అర్జెంటుగా ఒక మాట ఏదో ఒకటి చెప్పాలి. ఈ లోకం ఎలాంటిది చెప్పినా, రాత్రి నాకు అక్కడ ఏదో అలికిడి అనిపించింది, పులి అనుకుంటా అన్నాడట. అంతే, ఇంకో దూరం ఆ వార్త పులి 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 అని అక్కడికి వెళ్ళేసరికి పులి రాత్రి దాని తోకే అనుకుంటున్నాడు కనబడ్డది అన్నాడు. ఆడు చూసిందే తినలేదు, కన్ఫర్మ్ అవ్వలేదు. ఆ వార్త ఇలా గుప్పమంది, ఈడు ఏకంగా ఏం చూసేసాడట. ఇంకొకటి అన్నాడు దాన్ని అడుగు అనుకుంటాను మా బాత్రూమ్ పక్కన పడ్డది అన్నాడు. ఇంకా బేర్చేస్తారండి ఒకదాని వెనకాల ఒకటి. ఈ నక్కలు సొసైటీలో ఉంటాయి. కాపురాలు చేస్తున్న తల్లుల్లారా, కాపురాలు చేస్తున్న అన్నల్లారా, కాపురాలు చేస్తున్న తమ్ముళ్ళారా, సహ వయస్సుకులారా, ప్రియులారా, దేవుని సంఘ సభ్యులారా, మనందరికీ పరమగీతాలు చెప్తుంది. గుంట నక్కలతో జాగ్రత్త. కిందికి, నా ప్రియుడు నావాడు, నేనతని దాను. అద్రిపోయి ఆన్సర్ ఇచ్చింది చూడండి. ఎవడెన్ని పుల్లలు పెట్టినా, ఎన్ని నక్కలు వచ్చి తొమ్మర మేళాలు చేసినా, ఎన్ని నెక్కలొచ్చి ఎన్ని కోతలు కూసినా, అవి అరుపులు డక్కలు ఊడేలా ఎంత ఎగిరినా, నేను చెబుతున్నాను, ఆయన నావాడు, నేను ఆయన దాన్ని. బైబిల్ అంతట్లో ఇస్తున్న కమాండ్ ఏంటో తెలుసా? 1 woman 1 man, 1 man 1 woman. ఒక భార్యకి భర్త, ఒక భర్తకి భార్య, అంతే. ఇక మధ్యలో ఏ నక్క లేదంతే. భార్య భర్త, నేను ఆయన దానను, ఆయన నావాడు. ఈ నక్కల గోల నాకెక్కదంది, నేను చెబుతున్నాను, తిరుగులేను ఆన్సర్ అంది. నేను ఆయన దానను, అంతే. నాకేం చెప్పకండి.